హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడున్న మార్కెట్లో కొత్త వ్యాపారాలు అందిపుచ్చుకొని మనం చేసుకోగలిగినప్పుడే ఖచ్చితమైన విజయం వస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు నేను వీడియో చెప్పబోతున్నాను. వీడియో అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని యూట్యూబ్ వాళ్ళు ఎంతో మందికి పంపిస్తారు. అందుకనే ప్రత్యేకంగా మిమ్మల్ని లైక్ చేయమనుకుంటున్నాను. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో సారాంశం తెలుసుకొని ఆచరించే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఖాళీగా ఉండి ఏదన్నా ఏదైనా వ్యాపారం చేస్తున్నా, ఖాళీగా ఉన్నా, ఇంకేదైనా స్వయం ఉపాధి అవకాశాన్ని ఎంచుకోవాలన్నా కూడా ఇది మీకు సూటబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ వీడియోకి సంబంధించిన సమాచారం తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఏ ఊర్లోనైనా కానీ మనం ఏదో పని మీద వెళ్తూ ఉంటాం. జిల్లా హెడ్ క్వార్టర్లో అయి ఉండొచ్చు, లేదన్నా టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు, ఎక్కడికో మనం పని మీద వెళ్తూ ఉంటాం. అక్కడ మనకు ఒక వెహికల్ కావాల్సి వస్తుంటుంది. అదే మనం పర్సనల్గా ఈ వెహికల్ కోసం ఏంటంటే కొన్ని ఏరియాల్లోనేమో వెహికల్ తీసుకోవాలి అంటే రెంట్కు తీసుకోవాలంటే కొన్ని ఏరియాలో అందుబాటులో ఉండవు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే మన ట్రావెలింగ్కి సంబంధించిన ఏరియాలో కానీ, మెయిన్ సిటీస్లో కానీ, ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కానీ రెంట్కు బైకులు ఇచ్చేది ఇప్పుడు మార్కెట్లో కొత్త ట్రెండ్ వచ్చింది. ఆల్రెడీ ఇంతకు ముందు ఉంది, కానీ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రావెలింగ్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఆ ఏరియాలో కొంచెం మాత్రమే, అంటే ట్రావెలింగ్ టూరిస్ట్ ప్లేసుల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ అవకాశాన్ని కలిపి మనం అందిపుచ్చుకుంటే మనం వ్యాపారం చేసుకోవచ్చు. ఒక రోజుకు బైక్కి 500 నుంచి 700 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మనము ఈ బైకులను ఒక 4-5 బైకులను సేకరించుకోగలిగి మనం ఒక పాయింట్లో మనం ఏదైతే వ్యాపారం చేస్తామో ఆ పాయింట్లో పెట్టుకుంటే అక్కడ నుంచి మనం ఈజీగా రెంట్కి పంపించుకోవచ్చు. అసలు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే మనం దీన్ని సక్సెస్ కాగలము, ఎంత ఇన్వెస్ట్మెంట్ వరకు దీన్ని పెట్టొచ్చు, అలాగే ఆ పర్సన్ ఏవి ఒక బండి కావాలని వచ్చిన వ్యక్తి మనం ఏం తీసుకోవాలి షూరిటీగా మనం ఈ వ్యాపారం చేయాలనే విషయాలు మాట్లాడుకుందాం. ప్రధానంగా పెట్టుబడి విషయానికి వస్తే, ఇక్కడ ఒక బండి కొనేటప్పుడు మనము కొత్త బండ్లు కొని వ్యాపారం చేసేది కాదు. ఇది మనం ఒక మెకానికుల దగ్గర మనం చెప్పుంటే, కొంతమంది ఏం చేస్తుంటారంటే బండ్లు కొంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కువ టైం వాడరు, అంటే తక్కువ వాడి దాంట్లో వాళ్ళకి అవసరం లేక విక్రయిస్తుంటారు. అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి మనం బండ్లు సేకరించాలి. అంటే తక్కువకు వస్తుంది. ఈరోజు మార్కెట్లో 1,50,000 ఉన్న బండి అప్పుడు ఒక 60,000కో 70,000కో మనకు వస్తుంది. అలాంటి బండ్లను సేకరించి ఒక 4-3 బండ్లను సేకరించగలిగి అదే ప్రయత్నం మీద ఉంటే మనకు బండి వచ్చినప్పుడు కొత్త ఒక బండి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ బండ్లను సేకరించి ఒక 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ అనుకొని బండ్లను సేకరించండి ఫ్రెండ్స్. ఒక 50,000, 40,000 రేంజ్లో బండ్లు తీసుకొని వాటిని రెంట్కి ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఏ వ్యాపారం అని చేస్తూనండి, ఆ వ్యాపారానికి సంబంధించిన సెంటర్లోనే ఈ బండ్లు కూడా పెట్టుకోండి. ఒక పబ్లిసిటీ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా అన్ని షాపుల దగ్గర చిన్న స్టిక్కర్స్ కూడా అంటించండి. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అక్కడ పబ్లిసిటీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైనా బండి అవసరమైతే డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఉంటే ఈరోజు బండ్లు ఇస్తున్నారు. ఎక్కడైనా కానీ నేను గోవా పోయినప్పుడు చూశాను, అలాగే ఇంకేదైనా సిటీకి పోయినప్పుడు, బెంగళూరు పోయినా, ఎక్కడైనా కానీ మనం ఆధార్ కార్డు వాళ్ళకు చూపించి మనం డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే దాని మీదనే మనకు బండి ఇస్తున్నారు. మనం ఒక రోజుకి ఇంత ఛార్జ్ చేస్తున్నారు, మన అవసరం తింటాక మళ్ళీ బండి ఇస్తున్నాం. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ వృత్తిలోకి మనం వచ్చిందంటే మనకు కంటిన్యూగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ ఒక 2 లక్షల రూపాయలు ఈజీగా మనం గ్యాదర్ చేయాలి. ఈరోజు 2 లక్షలకు ఒక బండి రెండుకు పోయిన 500-600 రూపాయలు రోజు ఆదాయం వస్తుందంటే మామూలు విషయం కాదు. కాకపోతే ఏ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని దాన్ని సపోర్ట్గా చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వ్యక్తి కూడా ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఎంతో అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అందిపుచ్చుకొని చేసుకుంటున్నారు. ఇక్కడ ఎవరు తెలివిని బట్టి ఎలా ముందుకు వెళ్ళాలని మనం ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ కాకపోతే తెలివితో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఈరోజు మార్కెట్లో వ్యాపారం ఎంతో ఉంది, కాకపోతే మనం ఎలా అందిపుచ్చుకొని చేసుకుంటున్నాం అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి మీ అవసరాన్ని బట్టి, అక్కడున్న లొకాలిటీని బట్టి, అక్కడున్న ప్రదేశాన్ని బట్టి మీరు ఎన్ని బండ్లు తీసుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్లాలా, అసలు ఏ విధంగా ఉంటుంది ఈ బండ్లు పెట్టుకుంటే అనేది కూడా తెలుసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.